మొత్తం స్కానింగ్లో ఎక్స్రేలు చేపిస్తాను అనుకుంటున్నారా? అలా ఏం కాదు. కాకపోతే ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తున్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందనమాట. ఏంటంటే విస్టిల్ టీత్ చెకప్ అనమాట. సో మనకు పళ్ళలో ఎలాంటి రోగాలు ఎలాంటి డిసీజ్ ఉన్నా వీళ్ళు మనకు చెక్ చేసి చెప్తారనమాట. కాకపోతే వీళ్ళ చెకింగ్ మొత్తం ఇన్స్పెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీ అనమాట ఫస్ట్ టైంలోనే. ఇలాంటి చెకప్లు బయట చేయాలంటే దగ్గర 1000 నుంచి 2000 అయితే ఈజీగా అవుతుంది. నేను చెప్తున్నా కదా, ఈజీ అంటే ఈజీగా అవుతుంది. లోపల పోగానే మంచిగా సల్లగా ఏసీగా ఉండే ఆఫీస్ అయితే, క్లినిక్ అయితే చాలా పెద్దగా ఉండే అనమాట. నేనేమనుకున్నా అంటే చిన్ననే ఉంటుందేమో అనుకున్నా, కాకపోతే నీట్నెస్ మంచిగా ఉంది. సో మేడం అయితే నా పళ్ళను మొత్తం 3D యానిమేషన్ ద్వారా ఎక్స్రే అయితే తీసిందనమాట. తీయగానే నా పళ్ళను మొత్తం అయితే నాకు ల్యాప్టాప్లో చూపించింది. మరి నా పళ్ళు ఎలా ఉన్నాయి, ఏముంది. సో నాకు కొంచెం గ్యాప్ ఉందన్నమాట టీత్ మధ్యలో. సో ఆ గ్యాప్ నేను క్లియర్ చేసుకోవడానికి చూస్తున్నాను. సో మేడం అయితే నాకు 3Dలో ఎక్స్ప్లెయిన్ చేసింది. మన పండ్లు ఆఫ్టర్ వాళ్ళ ట్రీట్మెంట్ తర్వాత మనకు పండ్లు ఎలా ఉంటాయి, ఎలా కనిపిస్తుంది, అవి ఎలా మూమెంట్ అవుతుందో అని మనకు మొత్తం 3D యానిమేషన్ ద్వారా మనకు చూపించింది అనమాట మేడము. మీకు కూడా చూపిస్తాను, చూసుకోండి ఒకసారి నా టీత్స్ ఎలా ఉన్నాయి. సో ఇప్పుడు దానికి ఎలా కరెక్ట్ చేయాలి అని చూపిస్తే మేడం అది ఇందాక చూపించారు కదా, సో అది మన పళ్ళలో ట్రాన్స్పరెంట్గా పెట్టుకోవాలన్నమాట. సో అది అయిపోగానే ఒక చిన్న ఎగ్జామ్ రాసుకుందామని మా ఇన్స్టిట్యూట్కి అయితే రిటర్న్ వచ్చేసి ఇక క్వశ్చన్ పేపర్ చూడగానే ఆన్సర్లు ఏవేవి ఆలోచించి ఆన్సర్లు పెట్టి వచ్చేసిన అనమాట. రాగానే హాస్టల్లో అయితే కరెంట్ వచ్చినాక నైట్ ఏం పెట్టిరంటే వంకాయ కర్రీ, పప్పు, రైసు, పాపడు. సో తిని పండుకున్నా గాయస్. బాయ్.